నైరుతి రుతుపవనాలు ఈసారి త్వరగా తెలుగు రాష్ట్రాలకు విస్తరించాయి. ఇప్పటికే ఏపీ రాయలసీమలోకి ఎంట్రీ ఇచ్చాయి రుతుపవనాలు. మరో 3-4 రోజుల్లో తెలంగాణను కూడా పలకరించనున్నాయి. మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 రోజుల్లో తెలంగాణకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరిస్తున్నాయి. కేరళలోని మిగిలిన ప్రాంతాలు, కర్ణాటక, తమిళనాడు, ఏపీలోని మరికొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. ఈ నెల 5 నాటికి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే 3 రోజుల ముందే ఏపీని పలకరించాయి రుతుపవనాలు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పరిస్థితులు ఇలాగే ఉంటే మరో 3 రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ప్రకటించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి హైదరాబాద్లో పలు చోట్ల ఉరుముల మెరుపులతో వర్షం పడింది. కుత్బుల్లాపూర్లో కురిసిన వర్షం ఈదురుగాలులకు భారీ చెట్లు నేలకూలాయి. అక్కడక్కడ విద్యుత్ వైర్లు కట్ అవ్వడంతో పవర్ సప్లైకి అంతరాయం ఏర్పడింది. సుచిత్ర, చందానగర్, మియాపూర్, సికింద్రాబాద్ ఏరియా, మాదాపూర్, జీడిమెట్ల, మూసాపేట ప్రాంతాల్లో వర్షం కురిసింది. బంజారాహిల్స్, అమీర్పేట్, సనత్ నగర్ ఏరియాల్లో వానలు పడ్డాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, యాదాద్రి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. సిద్దిపేట జిల్లా కట్కూరులో 7.6 సెంటీమీటర్లు, హనుమకొండ జిల్లా మడికొండలో 7.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. కోరుట్లలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో చిరుజల్లులు కురిశాయి. పిడుగుపడి తాటి చెట్టు దగ్ధమైంది. హుజూరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మంతని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాల్లో ఉరుములు మెరుపులు, గాలులతో కూడిన వర్షం పడింది. మంతని మండలం ఉప్పట్ల గ్రామంలో ఈదురుగాలులకు తాటి చెట్టు విరిగిపడి ఓ రేకుల షెడ్డు, పిట్టగోడ కూలింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో మోస్తరు వర్షం పడింది. ఇక అటు ఆదిలాబాద్ లో ఈదురుగాళ్లతో భారీ వర్షం కురిసింది. కౌటాల, బెజ్జూరు, కాగజ్ నగర్లలో ఈదురుగాళ్లతో వాన పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నర్సంపేట, ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట మండలాల్లో ఉరుములు మెరుపులతో వాన పడింది. ఇక మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో గాలివాన బీభత్సం సృష్టించింది. మహబూబాబాద్ తొర్రూరు ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపోయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలిగింది. ఇక ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే 4 రోజులు కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.